హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై వెంకీ ట్రావెల్ డైరీ ఛానల్. ఈరోజు వీడియోలో విజయవాడకు దగ్గరలో ఉన్న ఉండవల్లి కేవ్స్ గురించి తెలుసుకుందాం. ఇక్కడికి ఎలా చేరుకోవాలి, దీని హిస్టరీ ఏంటి, ఇలా ఒక్కొక్కటిగా చూద్దాం. ఫస్ట్ ఈ ఉండవల్లి కేవ్స్కి విజయవాడ నుంచి ఎలా చేరుకోవాలో చెప్తాను. విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి ఉండవల్లి కేవ్స్కి 7.5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇక్కడికి మీరు చేరుకోవడానికి రైల్వే స్టేషన్ నుంచి బయటకి వస్తే షేర్డ్ ఆటోస్ ఉంటాయి. వాళ్ళు ఇక్కడికి తీసుకొని వెళ్ళడానికి 200 రూపీస్ ఛార్జ్ చేస్తారు. లేదు మీరు తక్కువ బడ్జెట్లో వెళ్ళాలి అనుకుంటే మంగళగిరి వెళ్ళే బస్ ఎక్కి ఉండవల్లి విలేజ్లో దిగి అక్కడి నుంచి ఆటోలో వెళ్ళొచ్చు. బస్ ఫేర్ వచ్చేసి 20 రూపీస్ మాత్రమే ఉంటుంది. ఇక్కడికి చేరుకున్న తర్వాత ఈ ఉండవల్లి కేవ్స్ మనం చూడడానికి ఎంట్రీ ఫీజు ఉంటుందన్నమాట. ఇండియన్స్కి అయితే 25 రూపీస్, ఫారెన్స్కి అయితే 300 రూపీస్ ఉంది. నేను మా మదర్ వచ్చాము. ఈమె అనమాట మా మదరు. మేము ఈవినింగ్ టైంలో వచ్చాము. అంటే ముందు విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ దర్శించుకొని వచ్చామన్నమాట. ఇప్పుడు ఈ ఉండవల్లి కేవ్స్ హిస్టరీ ఏంటో చూద్దాము. నాకు తెలిసిన విషయాలు మీకు చెప్తాను అనమాట. ఈ ఉండవల్లి గుహలను క్రీస్తు శకము 4 or 5 శతాబ్ద కాలానికి చెందినవి. ఇవి చూడ్డానికి గుప్తుల శైలిలో చెక్కబడిన వాటిలా ఉన్నాయి. ఈ గుహలు 4 అంతస్తులుగా ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్లో ఏమీ లేదు, ఖాళీగా ఉంది. చూడండి ఇక్కడ. వీటిని జైన మరియు బౌద్ధ సన్యాసులు ఈ గుహలను విశ్రాంతి గుహలుగా యూజ్ చేసుకునేవారంట కింద ఫ్లోర్లో. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అనమాట. ఇక్కడ చూడండి ఒక రూమ్ ఉంది కదా, అది చూడడానికి ఏదో దేవాలయం లాగా ఉంది కదా, బట్ అక్కడ ఏమీ లేదు, ఏ విగ్రహం లేదు. చూడండి అంత ఖాళీగానే ఉంది. ఈ ఫస్ట్ ఫ్లోర్లో నరసింహస్వామి, గణేశుడు, దత్తాత్రేయుడు ఇలా కొన్ని విగ్రహాలను చెక్కబడి ఉన్నాయి. చూడండి గోడల మీద. ఇవే అన్నమాట. మనం ఇందాక కింద చూసాం కదా గ్రౌండ్ ఫ్లోర్లో సాధువులు, జైన బౌద్ధులు, సన్యాసులు కూర్చునేందుకు వీలుగా స్తంభాల మండపం ఉంది. బట్ ఇది కంప్లీట్ అవ్వలేదన్నమాట అవి. ఈ ఫస్ట్ ఫ్లోర్లో మాత్రం అంత గోడలపైనే విగ్రహాలను చెక్కున్నారు. ఇవన్నీ రాతి విగ్రహాలు అనమాట. కొండని ఒలిచి ఇలా చేశారు. అవన్నీ తీసుకొచ్చి పెట్టినవి కాదు, ఆ కాలంలో చేశారన్నమాట. ఇక్కడ చూడండి ఏనుగుల తలకాయలు అన్నీ పెట్టున్నారు. చాలా అద్భుతంగా, అంటే చాలా అద్భుతంగా చెక్కారు. ఆ కాలంలోనే ఇంత టెక్నాలజీ యూజ్ చేసి చెక్కారు. ఇక్కడ చూడండి గణేశుని విగ్రహం అనమాట, ఒక రూమ్లో పెట్టున్నారు. ఇక్కడ సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి చూడండి బయట ఋషువులు కూర్చొని ఉన్నారు కదా, ఇవన్నీ అప్పుడు చేసినవి అనమాట. పదండి పూర్తిగా వెళ్ళి పైకి వెళ్ళి చూద్దాము సెకండ్ ఫ్లోర్లో. ఈ సెకండ్ ఫ్లోర్లో మనకు ఒక అద్భుతమైన విగ్రహం ఉందన్నమాట. మీకు పదండి చూపిస్తాను. ఇక్కడ కూడా గోడల మటి దేవుడి విగ్రహాలు చెక్కున్నారు. బయట ఋషువులు ఉన్నారు కదా, చూశారు. ఇక్కడ చూడండి ఈ సెకండ్ ఫ్లోర్లో ఒక అద్భుతమైన ఉంది అని చెప్పాను కదా, ఇదే అనమాట. 25 అడుగుల పొడవు, 6 అడుగుల వెడల్పు కలిగిన పద్మనాభ స్వామి విగ్రహాన్ని ఒకే శిలలో చెక్కారు. ఈ విగ్రహం నాభిలో తామర పువ్వు, అందులో బ్రహ్మ, పాదాల దగ్గర మధుకైటములు అనే రాక్షసులు, ఈ విగ్రహం తలపై భాగాన విష్ణుమూర్తి వాహనమైన గర్కుమంతుడు, తపస్సు చేస్తున్న ఋషువులు, ఇలా అనేక విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ మనం చూడొచ్చు. ఒకే రాయితో అస్సలు అతుకులే లేకుండా ఇంత అద్భుతంగా స్వామివారిని చెక్కారు ఆ కాలంలోనే. దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది ఆ కాలంలో ఎంత అద్భుతమైన కళాశిల్పులు ఉన్నారో. ఆ దేవుణ్ణి చూసుకొని నేను బయటకు వచ్చాను. దీనిపైన కూడా ఇంకో ఫ్లోర్ ఉంది, థర్డ్ ఫ్లోరు. అది పూర్తిగా నిర్మించబడిన ఈ త్రికూట ఆలయము. బట్ అందులో ఎటువంటి విగ్రహాలు లేవు అనుకోండి. ప్రస్తుతానికి దాని మీదకి వెళ్ళటానికి పర్మిషన్ లేదు. ఈ ఉండవల్లి గుహల నుంచి కొండవీటి కోటకు, మంగళగిరి కొండకు, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి రహస్య మార్గాలు ఉన్నాయంటారు. పూర్వం ఈ మార్గాల గుండా రాజులు శత్రు రాజులకు తెలియకుండా తమ సైన్యాన్ని తరలించేవారట. ఇక్కడ ఉన్న ఒక సొరంగం మూతపడిపోయి ఉందట. కొంతకాలం క్రింద పురావస్తు శాఖ వారు త్రవ్వకాలు చేపట్టగా ఇక్కడ కొన్ని బౌద్ధ మత చిహ్నాలు, శిల్పాలు బయటపడ్డాయంట. దానితో ఒకప్పుడు బౌద్ధ రామాలు కొండపై వెలిశాయి అంటారు. ఇదే అనమాట ఉండవల్లి కేవ్స్ గురించి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.